Hallelujah. A question before we could move into the seventh word. ఏడవ వాక్యంలో వెళ్ళే ముందు మీ అందరికి ఒక ప్రశ్న. Is there anything that you are trying to control on your own? మీలో మీరు స్వాధీనపరచుకోవాలనుకునే విషయం ఏదైనా ఉందా? Anything, anyone? Is there anything or anyone? I just want you to think for a moment. ఏదైనా విషయం కానీ ఎవరినైనా కానీ మీరు స్వాధీనంలో తీసుకోవాలి, అదుపులో పెట్టాలి అనేటట్టుగా ఏమైనా ఉందా? ఒక క్షణం ఆలోచిద్దాం. I think all of us would agree and say yes. ప్రతి ఒక్కరము ఆలోచించి అవును అని చెప్తాం ఖచ్చితంగా. We all want to gain control. మనందరికీ ఏదో ఒక విషయంలో స్వాధీనం పొందుకోవాలి అని మనం Control over things, control over our family, over our children, and so on and so forth. It just goes on. అది వస్తువులే కావచ్చు, మన పిల్లల పైన మనకు ఒక స్వాధీనం కావచ్చు, ఏదైనా విషయమే కావచ్చు. Control over our finances and so many other things. మనకున్న ఆర్థిక పరిస్థితి పైన ఒక స్వాధీనం కావచ్చు, ఇంకెన్నో విషయాలు But ఉండొచ్చు. Jesus' seventh word from the cross comes from Luke chapter 23 verse 46. అయితే యేసు ప్రభు ఆఖరిగా మాట్లాడిన మాటలు లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం నుంచి చెప్పబడి ఉంది. And Jesus called out with a loud voice, "Father, into your hands I commit my spirit." When he said this, he breathed his last. యేసు ప్రభు బిగ్గరగా అరిచి, దేవా నీ చేతులకు నా ప్రాణాన్ని అప్పజెప్తున్నాను అని చెప్పి తన ప్రాణాన్ని విడవడం అనేది జరుగుతుంది. How beautifully picturized, isn't it? అది చిత్రీకరించడం కూడా చాలా అందంగా జరిగింది. It was also demonstrating the last love dub, the heartbeat of Jesus in coming to an end. He breathed this last, the Bible says. యేసు ప్రభు ప్రాణం అంతమయ్యే ముందు ఆఖరిగా తుది శ్వాస మరియు గుండె చప్పుడు కూడా వినడం జరుగుతుంది. John chapter 1 in the Bible tells us of that Jesus came from his Father full of grace and truth. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చదివినట్లుగా పూర్తిగా దేవుడి యొక్క కృపను పొందుకొని వాక్య రూపంలో యేసు ప్రభు జన్మించడం అనేది జరిగింది. Jesus lived full of grace. ఆయన పూర్తి కృపతో, పరిపూర్ణమైన He కృపతో showed జీవించాడు. full love, undeserved love, పరిపూర్ణమైన ప్రేమ, అర్హతకు మించిన ప్రేమను ఆయన love చూపించాడు. that cannot be fathomed. అది నశింపలేని ప్రేమ. That's why many a times we feel in our lives, I don't know why he's loving me, still loving me, he's still sticking on to me. అందుచేతే మనం ఆలోచిస్తున్నాం, ఎందుచేత నన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడు, ఇప్పటికీ నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు అని. I don't know if you've ever felt that, but I feel it. మీకు ఎప్పుడన్నా అనిపించిందో లేదో కానీ నాకు చాలాసార్లు అనిపించింది. Many a times we sin, we mess up with things in our own life, and then we get back to the Lord at the cross asking forgiveness, and then again he shows love and compassion to us. ఎన్నోసార్లు తప్పుదారిలో వెళ్తాము, పాపాలు చేసేస్తాము, అయినప్పటికీ దేవుడి దగ్గర వచ్చి పశ్చాత్తాపడినప్పుడు తిరిగి ఆయన ప్రేమను మన పైన కుమ్మరిస్తేవాడు. He is a God, he's a Lord, he says, "I am the way, the truth and the life." నేనే మార్గము, జీవమును, సత్యమును అని చెప్పిన దేవుడు ఆయన. He proclaimed the truth, he spoke the truth, and with signs and wonders. ఆయన సత్యాన్ని ప్రకటించాడు, సత్యంగానే జీవించాడు, సూచనలు, అద్భుత క్రియలను చేసి చూపించాడు. He was living out the words of the Heavenly Father. పరలోకంలో ఉన్న తండ్రి వాక్యానుసారంగా సజీవుడై ఉన్నవాడాయన. And so having come from his Father, having lived in obedience to his Father, now Jesus was entrusting his final moments to the Heavenly Father. అయితే తండ్రి నుంచి తండ్రి ఆజ్ఞ ప్రకారంగా జన్మించిన ఆయన, ఆయన వాక్యానుసారంగా సజీవుడుగా ఆ జీవితకాలం మొత్తం కొనసాగించిన ఆయన జీవితానికి ఒక ముగింపు రాబోతుంది అనే సందర్భంలో, And during this time, every breath of his life had been perfect with his Heavenly Father. ఈ సమయంలో తీసుకున్న ప్రతి ఒక్క ఊపిరి పరలోకంలో ఉన్న తన తండ్రి చిత్తానుసారంగానే తుదిగా జరిగి ఉన్నది. And during these last moments, he was taking a painful breath. ఈ ఆఖరి క్షణాలలో చాలా బాధాకరంగా, తీవ్రమైన గాయాలతో ఆయన చాలా నొప్పిని అనుభవిస్తూ తీసుకున్న శ్వాస అది. It was not easy to take breaths like how easily we are breathing now. మనము ఇప్పుడు ఊపిరి తీసుకున్నంత సునాయాసమైన ఊపిరి కాదది. You know, sometimes we go through breathlessness when we are climbing a terrain, we're climbing steps, we feel that breathlessness. కొన్నిసార్లు ఏదైనా ఎత్తైన ప్రాంతాలు కానీ మెట్లు ఎక్కినప్పుడు కానీ మనము అలాంటి కఠినమైన ఆయాసంలో ఊపిరి తీసుకోవడం అనేది And at జరుగుతుంది. such times when somebody doesn't understand and they ask us a question or something, you know, we say, "Wait, I cannot speak now." అలాంటి సందర్భంలో ఎవరైనా మనల్ని ఏదైనా ప్రశ్న అడిగినా, మాట్లాడుతున్నా ఆగండి అని చిరాకు కానీ మనము ఇప్పుడు మాట్లాడలేను ఆగండి అని చెప్పేటట్లుగా Jesus was in that moment. యేసు ప్రభు అలాంటి సందర్భంలో ఉన్నారు. He didn't have words.
in a painful breath on the cross. He endured so much by that time. He already paid the debt on the cross for us, as we heard in the previous word, in the sixth word. During that time of darkness, he was fighting between life and death, and also with the principalities and powers of darkness. ఆయన మాట్లాడలేని పరిస్థితిగా పూర్తిగా బలహీనుడయ్యి ఆ కఠినమైన పరిస్థితిగా ఎదుర్కొన్నట్లు వాక్యంలో మనం విన్నట్లుగా అట్టి తీరుగానే అపవాది చేసిన క్రియలకు వ్యతిరేకంగా ఆయన పోరాడుతున్న ఆ ఆఖరి క్షణం అది. And his last thing to do, he stopped breathing. So he did, and he died for you, for me, in life, and perfect in death. ఆ ఆఖరి క్షణంలో పోరాడి ఇంకా ఊపిరి పీల్చుకోవడం ఆపేసి ప్రాణం కోల్పోయి మీకోసం నా కోసము ఆయన ప్రాణత్యాగం. So he's truly God, he's truly a savior. కాబట్టి ఆయన నిజమైన దేవుడు, నిజమైన రక్షకుడు. Jesus' final cry is the one that comes to us as we just read from Luke chapter 23 verse 46. యేసు ప్రభు ఆఖరిగా కార్చిన ఆ కన్నీరు మన కోసము అని చెప్పడానికి నిర్వచనం లూకా. Jesus breathed his last, the Bible says. ఆఖరి శ్వాసను ఆయన పీల్చాడు అని చెప్తుంది. With many dying men, we would like to bend over and try to listen what they want to say. ఎంతో మంది అక్కడ మాట్లాడుతున్నప్పుడు మోకరించి మనం వారు ఏం చెప్పాలనుకుంటున్నారు అని వినాలనుకునే సమయంలో, and many of them, while they are dying, generally they speak or they whisper, in fact. నిజానికి అలా మరణం దగ్గరగా ఉన్నప్పుడు చివరి మాటలు అని చెప్పేటప్పుడు బిగ్గరగా చెప్పలేక చాలా గుసగుసలాడినట్లుగా మాటలు ఉండొచ్చు. In my earthly father's case, he couldn't speak in the last. మా నాన్నగారు ఇక్కడ ఉన్న లోకరీత్యమైన నా తండ్రి ఆఖరి క్షణాలలో మాట్లాడలేని. There was much desire to speak and to communicate, ఆయన చాలా ఏదో మాట్లాడాలనుకున్నాడు నాతో చెప్పాలని, but he couldn't. కానీ చెప్పలేకపోయాడు. So we see in the life of Jesus, during these last moments, he's wanting to communicate with us. అయితే యేసు ప్రభు ఆ ప్రాణాలు విడిచే కొన్ని క్షణాల ముందు మనతో ఏదో మాట్లాడాలనుకున్నాడు. His words are still resounding. ఆయన మాటలు ఇప్పటికీ మనకు వినిపిస్తూ ఉన్నాయి. It will continue to resound till he comes. ఆయన రాకడ వచ్చే వరకు ఆ మాటలు మనకు వినిపిస్తాయి. That's why his word remains the same no matter what the season of life we go through in. His word always remains the same. అందుచేతనే మన జీవిత కాలంలో ఎటువంటి వాతావరణం ఉన్నప్పటికీ ఆయన వాక్యం అనేది మారలేదు. As Jesus was hung on the cross, he was battered, he was near death. His final words were not of despair, but it was of trust in the heavenly Father. అయితే యేసు ప్రభు ఇలా సిలువలో ఎదుర్కొన్న ప్రతి ఒక్క కఠినమైన దెబ్బలను అవన్నిటిని చెప్పి చూస్తున్న సమయంలో ఆయన చెప్పుకోవాలనుకున్న మాటలు అవి. He had built a trust in his heavenly Father. అట్టి సమయంలో కూడా పరలోకంలో ఉన్న తండ్రి పైన ఆయనకు ఒక విశ్వాసము. Do you trust your heavenly Father? అలాంటి పరిస్థితిలో కూడా మీరు మీ పరలోకపు తండ్రిని విశ్వసించగలరా? We might say yes with life. అవును అని మాటల్లో చెప్తాను. But the question is about even dying well. Jesus died well. He not only lived a life well, he died well. బ్రతుకున్నంత కాలంలో బాగా బ్రతుకుతున్నప్పుడు నమ్ముతున్నాను అని చెప్పొచ్చు, కానీ మరణించే సమయంలో ఆ చావుని ఎదుర్కొనే సమయంలో కూడా అలా మంచి చావగలమా? యేసు ప్రభు అలా చనిపోయారు. We say, I trust you Lord for this, I trust you Lord for that, and when really a challenge comes and hits into our life, that is the time we need to show our trust. మాటల్లో మనం చెప్తామేమో దేవా నిన్ను నేను నమ్ముతున్నాను, అన్ని సందర్భాలలో నేను నమ్ముతానని, కానీ చేతల్లో మనం చూపించగలగాలి. కఠినమైన పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి నమ్మగలగాలి. The Bible says, trust in the Lord with a little of your heart. బైబిల్ గ్రంథం ప్రకారంగా చాలా తక్కువగా దేవుణ్ణి విశ్వసించండి అని ఉందా? Yes, that's what the Bible says. పూర్ణ హృదయంతో విశ్వసించగలగాలి. I think we all have the same Bible, the same word. It says, Proverbs chapter 3 verse 5, trust in the Lord with all of your heart. You see that trust being shown by our Lord in this time of his last breath unto the heavenly Father. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా పరిపూర్ణంగా పూర్ణ మనస్సుతో దేవుడిని మనము అంగీకరించగలగాలి, విశ్వసించగలగాలి. ఈ వాక్యము ఆయన తన జీవిత క్రియ ద్వారా మృత్యు ఎదురైనప్పుడు కూడా నిర్వర్తించారు. Hallelujah. Hallelujah. And we see he's saying, Father, into thy hands I commit my spirit. అక్కడ చెప్తున్న మాట, ప్రభువా తండ్రి నీ చేతులకు నా ప్రాణాన్ని అప్పజెప్తున్నాను. Just like how the Lord's Prayer is a model for us to follow, even the Lord's death is a model for us to follow.
ఎట్టి తీరుగా దేవుడి యొక్క ప్రార్థన మన జీవితంలో మనం వెంబడించాల్సిన పరిస్థితిగా ఉందో, దేవుడు ఎలాగైతే మరణించాడో ఆ విషయం నుంచి కూడా మనం ఎంతో The నేర్చుకోవాలి. last word from the cross is also equally important for us to follow in our everyday life. సిలువ పైన మాట్లాడిన ఆఖరి మాటలు కూడా మన జీవితంలో మనము నిర్వర్తించాల్సిన ఒక విషయము. You know, I think all of us would agree with this. I don't know what my future holds. మనందరము ఈ మాటకు అంగీకరిస్తాము. రేపు అనేది నా జీవితంలో ఏం జరగబోతుంది. Today we might have a financial security, or we might have good health, and so on and so forth. We can think about our family and so many other things that we think about. But do you think we can bank on all this? ఈ రోజు మనకున్న పరిస్థితుల్లో ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యరీత్యా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, అన్ని చక్కగా సక్రమంగా ఉండొచ్చు, కానీ ఇది రేపు కూడా ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పగలమా? The Bible says in the book of Proverbs, wealth, it can get wings and just fly away. సామెతల గ్రంథం ప్రకారంగా చెప్పబడింది, ఐశ్వర్యం అనేది రెక్కలు వచ్చి మీ దగ్గర నుంచి ఎప్పుడైనా ఎగిరి వెళ్ళిపోవచ్చు. We are in good health, praise the Lord. మనం మంచి ఆరోగ్యం కలిగి ఉన్నట్లయితే దేవుణ్ణి స్తుతించాలి. But if you are in problem, you have a sickness, there are two things to worry about. ఒకవేళ సమస్య కానీ అనారోగ్యం కానీ వచ్చినట్లయితే రెండు విషయాల గురించి చింతించవచ్చు. Is my health going to get better, నా ఆరోగ్యం సరిగ్గా అవుతుందా, or is my health getting worse? లేదా నా ఆరోగ్యం నశించిపోతుందా? Hallelujah. Hallelujah. There are some things that I noted down as the flow of thought came into me. నేను ఆలోచించుచుండగా ఈ కొన్ని మాటలు నేను మీతో చెప్పాలి, పంచుకోవాలని అనుకున్నాను. I shared about health or sickness. ఆరోగ్యం గురించి అనారోగ్యం గురించి నేను మీకు చెప్పాను. The next two things that we think about is health getting better or health getting worse. తదుపరిగా ఆరోగ్యం ఉత్తమంగా మంచిగా అవ్వడము లేదా నశించిపోవడము. The next two things that we can think about is either I'm going to live or I'm going to die. ఇంకా ఆలోచిస్తే నేను ఇంకా బ్రతికుంటానా చనిపోతానా. If I live, no problem, nothing to worry. నేను బ్రతుకుతున్నట్లయితే ఎలాంటి విషయం గురించి చింతించాల్సిన అవసరం లేదు, కానీ If I die, there are two things to worry about. ఒకవేళ నేను మరణించాల్సి వస్తే రెండు విషయాల గురించి ఆలోచించాల్సి వస్తుంది. Whether I go to hell or I go to heaven. నేను పరలోకానికి చేరుకుంటానా లేదా నరకానికి వెళ్తానా. If you're going to heaven, you don't have to worry. పరలోకాన్ని చేరుకున్నట్లయితే మళ్ళీ చింతించాల్సిన విషయం లేదు. But if I'm going to hell, ఒకవేళ నరకానికి వెళ్ళాల్సి వస్తే two things to worry about. రెండు విషయాలు మళ్ళీ నేను చింతించాల్సి. Whether I'll be served original or will I be served crispy. నేను ఉన్నట్లుగానే నన్ను అక్కడ సేవిస్తారా లేదా మార్చి ఏమని చేసి ఇంకా సేవిస్తారా. So there's always two things to worry about. అయితే రెండు విషయాలు ఉన్నాయి ఖచ్చితంగా. And always we keep worrying, if you notice. దీని గురించి ఎప్పుడు చింతిస్తూనే ఉంటాం, మీరు గమనించండి. ప్రభా, ఈరోజు ఇది ఆలోచిస్తున్నాను, నా ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది, నా బిడ్డల ఫ్యూచర్, వారు కాకుండా తరతరాల వరకు మనం ఆలోచిస్తూనే ఉంటాము. Even this day we will be thinking of so many things. Lord, how is my future going to be? How are my children going to be? How are my grandchildren and my next generations are going to be? What for the ones who don't have children? సంతానమే లేని వారి సంగతి ఏంటి మరి? Do you think they don't have anything to worry about? వారికి ఏ విషయం గురించి చింతించాల్సిన They అవసరం have లేదు their కదా? own set of worries. వారికి ఉండాల్సిన చింతలు వాళ్ళకు ఉంటాయి. Have one worry, don't have another worry. ఉన్నా ఒక చింతే, లేకున్నా ఒక చింతే, But surely worry is there. కానీ ఖచ్చితంగా చింతలు మాత్రం ఉన్నాయి. But Jesus, what does he tell us? అయితే యేసు ప్రభు మనకేం చెప్తున్నారు? Don't worry. చింతించకుడి, Don't be anxious. ఆతృత కలిగి ఉండకండి. I want to think more. I want to think more. That's your problem. లేదా దేవా నేను ఆలోచిస్తాను అంటే అది మన సమస్య. One thing Jesus did was always he obeyed the Father. ఒక్క పని యేసు ప్రభు నిరంతరం చేసింది ఏంటి అంటే పరలోకపు తండ్రికి లోబడ్డాడు, అంగీకరించాడు. Our flesh, our mind has to come to that subjection, to submission and to obey the Father. మన ఆలోచన విధానం, మన ప్రవర్తన పరలోకపు తండ్రికి లోబడేటట్లుగా ఉండాలి. What are the things that we can think of disobeying? ఎలాంటి విషయాలను అంగీకరించకుండా ఉండొచ్చు? Anybody? We can disobey, no? Many కొన్ని ways. Or all are obedient here, or except me, I think. కొన్ని అంగీకరించకుండా ఉండొచ్చు కదా. ఎలాంటి విషయాలు అవి? Options go to us. దానికైనా ఎంచుకునే ఎంపిక మన చేతిలోనే ఉంది. One thing I understand is you are very wise. ఒక విషయం నాకు అర్థమవుతుంది, మీరు అందరు చాలా జ్ఞానం కలిగిన వారు. That means Jesus is operating through you.
దాని అర్థం యేసు ప్రభు మీ ద్వారా పనిచేస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. Many of us disobey the word of the Lord, మనలో చాలా మంది దేవుడి మాటను తిరస్కరిస్తాం, ఎక్కడో అంగీకరించము. but we don't see that in the life of the Lord. కానీ అది మనం దేవుడి జీవితంలో చూడలేదు. Even in the last moment, he's submitting himself. ఆ ఆఖరి క్షణంలో కూడా ఆయన దేవుడికి బద్ధుడై ఉన్నాడు, Submission. లోబడుతున్నాడు. You know, many a times we fill up forms, it says submit. You need to click on submit. Unless you submit, the process is not complete. అది ఒక విధేయత మాత్రము, ఒక అప్పజెప్పడము, అప్పగించడము అనే విషయము. మన Submit means surrender. దేవుడికి సరెండర్, ఈ సబ్మిట్ అనే మాట విధేయత అని చెప్పొచ్చు. Today, what is it that I'm holding on to? ఎలాంటి విషయాన్ని బట్టి నేను ఈరోజు వెనకడుగు వేస్తున్నాను? Am I holding on to my family? నా కుటుంబం వలన, Am I holding on to my dear one? లేదా నాకు ప్రియులైన వారిక, Holding on to life? లేదా జీవితాన్ని పట్టుకొని ఉన్నానా, Holding on to my finances? లేదా నాకున్న డబ్బు ఐశ్వర్యాన్ని బట్టి? Jesus fulfilled all of his responsibility in this time. యేసు ప్రభు ఆయనకున్న సమస్త బాధ్యతలను అక్కడ నిర్వర్తించాడు. Everything about his family. ఆయన కుటుంబం గురించి కూడా. Yes, అవునా? I think all of us do that. మనలో ఉన్న ప్రతి ఒక్కరం ఇది By చేస్తాం. default, it is in us. సామాన్యంగానే మనలో ఉన్న ప్రకృతి. Those who don't do, they are exclusive. వాళ్ళు చేయలేదు అంటే వారు వేరే, కానీ They don't understand God's word. దేవుడి వాక్యం వారికి That's why we, the intercessors, pray, Father, forgive them. అందుచేతే మనం ప్రార్థిస్తాం, దేవ వారికి తెలియదు, వారిని క్షమించు, Or we forgive them లేదా మనమే వాళ్ళని క్షమిస్తాం when they do wrong to us. ఎప్పుడైతే వారు మనకు తప్పు చేస్తారు. We all learned, today from the word of God, we are a part of the heavenly family. We are the heavenly family. ఈ రోజు వాక్యంలో మనం విన్నట్లుగా పరలోకంలో ఉన్న కుటుంబ సభ్యులం మనమే ఆ కుటుంబమై ఉన్నాము అని. So in the family, there are some kind of disagreements that happen. అయితే కుటుంబంలో వాగ్వాదాలు జరగవచ్చు, కొన్ని విషయాలలో అంగీకరించకపోవచ్చు. Yes, in our lives, it happened in the life of Jesus also. There were disagreements. మన జీవితంలో జరుగుతున్నట్లుగానే యేసు ప్రభు విషయంలో కూడా అన్ని విషయాలలో అంగీకరించకపోవచ్చు. But ultimately, the family comes together when it comes to living for the word of Christ. కానీ ఎప్పుడైతే క్రీస్తు యొక్క వాక్యం కోసం బ్రతకాల్సి వస్తుందో కుటుంబం మొత్తం ఏకమవుతుంది. Jesus lived. He called out for such people. He called them to be as his brothers and sisters. యేసు ప్రభు బ్రతికింది, పిలిచింది అట్లా సోదరి సోదరిమణులు ఏకమవ్వాలని. My brothers and sisters are those who obey the will of the Father. నా సోదర సోదరిమణులు ఎవరు అంటే దేవుడి యొక్క చిత్తానికి లోబడేవారు. Amen. Amen. We all are brothers and sisters of Christ Jesus. మనందరము యేసు ప్రభు యొక్క సోదర సోదరిమణులమే. If you think you are not, it's the God-given opportunity today to you for you to accept the Lord as your Savior in your life, in your heart, in your soul, in your being. మీరు అది కాదు అని మీ మనసులో ఎక్కడైనా అనిపిస్తున్నట్లయితే ఈ రోజు దేవుడు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించడానికైన అవకాశం ఇచ్చి మీ జీవితంలో ఆయన ఒక ముఖ్యమైన భాగంగా ఉండేటట్టు అవకాశాన్ని మీకు ఇస్తున్నాడు. The Bible says that in the last moment he cried out with a loud voice. బైబిల్లో చెప్పబడినట్లుగా ఇందాక చదివిన మాట, చాలా బిగ్గర శబ్దముతో కేక వేసి ఆయన కన్నీరు కార్చి, He did not whisper. గుసగుసలాడి చెప్పిన మాట కాదు అది. Hallelujah. It was a sign that he's giving out his last breath, his best unto the Father. అది సూచన, ఆఖరిగా ఆయన తుది శ్వాస విడిచే ముందు పెట్టిన బిగ్గర కేక అది. Calling out to God as Heavenly Father. That means he's equating himself with the Heavenly Father as a son. తండ్రిని పరలోకంలో ఉన్న నా తండ్రి అని బిగ్గరగా పిలుస్తున్నాడు అంటే తనను తాను తన కుమారుడిగా, దేవుడి యొక్క కుమారుడిగా ప్రకటిస్తున్నట్లే. For many people, nowadays they argue, Father, Son, then why is he not God, or he is not God, and so many other questions arise. Here he is at this last moment, he is equating himself with the Heavenly Father. He is calling him Father. కొంతమంది వాదనలో చెప్పొచ్చు, కానీ తండ్రి అంటారు, కుమారుడు అంటాడు, మరి ఈయన దేవుడు కాదా అని. కానీ ఇక్కడ పిలుస్తున్న మాటలోనే ఆయన సమవర్తిగా దేవుడి యొక్క కుమారుడను అని ప్రకటిస్తున్నట్లే. Even in this moment where he felt separation from God, and he is again saying, calling out on Father. ఈ సమయంలో కూడా ఆయన ప్రకటిస్తున్న మాటలో తండ్రి, దేవా అని పిలుస్తున్నట్లే. Jesus actually is demonstrating to us how to die well. నిజానికి యేసు ప్రభు మనకు చూపిస్తున్న విషయం ఏంటి అంటే సక్రమంగా ఎలా మరణించాలని. Many of us don't have that plan in mind actually. ఎవరికి ఆ ఆలోచన ఉండకపోవచ్చు కదా. We all think about the cemetery part. మనం అందరం ఎక్కడ నన్ను పూడ్చిపెడతారో అని ఆలోచిస్తామేమో కానీ, But we don't think about dying well like Jesus died. యేసు ప్రభులాగా సక్రమంగా మరణించాలనే ఆలోచన మనకు ఉండదు. Saint Paul died.
అపొస్తలులైన పౌలు అలా మరణించారు. His disciples died. ఆయన శిష్యులు మరణించారు. Their death was not really pleasing. If you look from the physical aspect point of view, it was not, but in the sight of God, it was perfect in the will of God. వారి మరణము శరీర రూపంలో లోకరీత్యాగా చూసినట్లయితే సక్రమమైనది కాదు, కానీ దేవుడి దృష్టిలో కానీ మనం చూడగలిగినదైతే అది సక్రమమైన మరణము. Hallelujah. It was about the 6th hour, that was the darkness over all the earth. In the 9th hour, it was the time that the darkness settled down. ఆ 6 గంటల ప్రాంతంలో సమస్తం చీకటి పడ్డ తర్వాత 9 గంటల తర్వాత అక్కడ సూర్యాస్తమయం అయ్యి సమస్తం చీకటి అయ్యే సమయంలో It's broad daylight. అది మిట్ట మధ్యాహ్న సమయం లాంటి వెళ్తురు. And can you imagine darkness? All of the lights off here. ఊహించుకోండి అతాటుగా అక్కడ మొత్తం చీకటి పడ్డట్లు. If all the lights are off here, what would we do? అన్ని వెళ్తురులు ఇక్కడ లైట్స్ అన్ని ఆఫ్ అయితే ఏం Would చేస్తాం? go to sleep? నిద్రపోతామేమో. Oh, nice time. Let me close my eyes and again, కళ్ళు మూసుకొని like the disciples basically, you know. అలా అనుకొని ఉండొచ్చు. But Jesus is telling us to pray for the hour is coming. He understood that time that is coming. He knew what is lying ahead of him. కానీ యేసు ప్రభు చెప్పిన మాట మెలకువగా ఉండి ప్రార్థించండి, ఎందుకంటే ఆయనకు తెలుసు తదుపరిగా ఏం జరగబోతుందని. In fact, on Palm Sunday itself, he knew what Good Friday is coming and what's after that also. నిజానికి ఆయనకు మట్టల ఆదివారం రోజే తెలుసు శుభ శుక్రవారం రాబోతుందని, ఆ తర్వాత ఏం జరగబోతుంది కూడా ఆయనకు తెలుసు. He was so intimate with the Heavenly Father. అంతగా ఆయన పరలోకంలో ఉన్న తండ్రితో చేరువై ఉన్నాడు. He paid this price on the cross for you to be intimate with your Heavenly Father. దీనికైన మూల్యము ఆయన శిలువ పైన చెల్లించడం వలన మీరు దేవుడితో అంతగా దగ్గర అవ్వాలని So ఆయన కోరిక. that we understand the love of the Father. అందుచేత దేవుడి యొక్క ప్రేమను మనం తెలుసుకునేటట్లుగా, So that we don't live like orphans here on this earth. ఆ దాని వలన మనం అనాథల్లాగా ఈ లోకంలో బ్రతకకుండా ఉండేటట్లుగా. I don't know if you have an earthly father, maybe we think we can count on the earthly father, but someday or the other, the earthly father also will leave. మీకు జన్మనిచ్చిన తండ్రి మీతో ఉన్నట్టయితే ఆయన పైన ఆధారపడొచ్చు అని అనుకోవచ్చేమో, కానీ ఏదో ఒక రోజు వారు కూడా మిమ్మల్ని విడిచిపోయారు. But if your relationship with your heavenly father is strong and getting stronger day by day, you understand the love of the Father, you will never feel the absence of anything in your life, in your heart, and even in your spiritual being. కానీ పరలోకంలో ఉన్న తండ్రితో కానీ మీరు సత్సంబంధం కలిగి ఉన్నట్లయితే మీ జీవితంలో కానీ మీ మనసులో కానీ ఎటువంటి లోపము లేమి కలగకుండా జీవిస్తారు. Because the breath of life, the very source of life, the fountain of life will be within you and He will speak to you. ఎందుకంటే ఆ జీవంకు కావాల్సిన ఊపిరి, మీ జీవానికి కావాల్సిన నీటి ఊట ఆయనలోనే ఉంది, అది మీలో సజీవంగా ఉండేటట్లుగా ఉంటుంది. Today, where are you looking at to find life? ఈ రోజు ఎక్కడ చూస్తున్నారు మీరు జీవితాన్ని పొందుకోవాలని? ఫోన్ చూస్తున్నావా? అక్కడ నుంచి కొంచెం వాక్యం వింటే నాకు జీవం వస్తుందా? ఆర్ వి లుకింగ్ అట్ మొబైల్ ఫోన్స్ ఆర్ వి ట్రైయింగ్ టు లిసన్ టు ద వర్డ్ అండ్ ఫైండ్ అవుట్ లైఫ్ విత్ ఇన్ us? లేకపోతే వాక్యమే చదువుతున్నావా? ఆర్ ఆర్ వి జస్ట్ రీడింగ్ ద వర్డ్? ప్రభుతో సంభాషణ చేస్తున్నావా? ఆర్ ఇస్ ఇట్ అ కాన్వర్సేషన్ విత్ ద గాడ్? ప్రభు నీ తండ్రి దేవుని మాట వింటున్నావా? Father God, are you listening to His word? వింటున్నావు అంటే దానికి విధేయత చూపిస్తున్నావా? If you are listening to that word, are you obeying it? You see the sequence, that circle of life is incomplete when we don't complete what the Bible is asking us to do. ఆ క్రమాన్ని ప్రక్రియను కానీ మీరు సరిగ్గా పరిశీలించినట్లయితే దేవుడి వాక్యానుసారంగా మనం చేయాల్సింది మనం నిర్వర్తిస్తున్నామా లేదా? Jesus fulfilled everything. He fulfilled the prophecies. He lived it out. He obeyed. Even in the last, he was obeying. He surrendered not only his breath, his spirit unto the Lord. యేసు ప్రభు ప్రతిదీ నిర్వర్తించాడు. ఆయన జీవితకాలం అంతా ప్రకటనలు, ప్రవచనాలు, సజీవంగా సువార్త ప్రకటించడం, దేవుడి రాజ్యాన్ని ఆయన విస్తరింపజేసి తర్వాత ఇక్కడ ఉన్నాడు. The sun was darkened, and during this time the veil was torn. అట్టి సమయంలో సూర్యుడే చీకటి పడ్డట్లుగా లోకం మొత్తం చీకటి అయినప్పుడు తెర చింపబడింది. Verse 46, when Jesus had cried out with a loud voice, he said, Father, into thy hands I commend my spirit. And having said this, he gave up the ghost, the Bible says. ఈ 46వ వచనం ప్రకారంగా అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానెను ఆయనను చెప్పి ప్రాణము విడిచెను. As I said earlier, Dr. Luke also was there. ఇది చెప్పినట్లుగానే లూకా, అపొస్తలుడైన లూకా కూడా అక్కడే ఉన్నారు. Do you know the disciple Luke? He was a doctor. లూకా By ఒక profession. వైద్యుడు, వృత్తిపరంగా. He understood. He has seen already in his experience in his life many dying people.
ఆయన యొక్క ప్రకటించే ఆ సమయంలో వైద్యుడు గనుక చాలా మంది ప్రాణం విడవడం ఆయన అనుభవంలో చూసే ఉంటాడు. And he must have seen how people, but when he saw the death of Jesus, this death is something very different from the rest. He didn't cry out or a whisper or begging for life, but he cried out with a loud voice, the Bible says. ఆయన మరణాలను చూసి ఉన్నాడు గనుక మరణించేటప్పుడు జీవం కోసం అడుక్కునేటట్లుగా ఉండి దేవా ఇంకా బ్రతుకుతానని గుసగుసలుగా చెప్పొచ్చు, కానీ యేసు ప్రభు బిగ్గరగా అరిచి ప్రాణాలను అర్పించాడు. What was the inspiration? ఎలాంటి స్ఫూర్తి ఉండెను మరి? What was his inspiration? ఏ స్ఫూర్తి వలన ఆయన అలా చేశాడు? To the last breath, to the last drop of blood, and he's giving up his life. It's just few seconds, and he's saying, I'm commending my spirit, and he's crying out with a loud voice during this time. తుది శ్వాస వరకు తుడి రక్తపు ధార వరకు ఆయన దేవా నీకే నా ప్రాణాన్ని అప్పజెప్తున్నాను అని చెప్పుకొని ఉన్నాడు. Heaven, the throne where he was going to go and sit back rightfully on the throne. పరలోకము ఆ సింహాసనము ఎక్కడైతే వెళ్ళి అక్కడ ఆసీనుడు అవ్వబోతున్నాడో, He knew where he is going to. ఆయనకు తెలుసు ఆయన ఎక్కడికి వెళ్తున్నాడని. Today, can we say that confidently that yes, I am going to heaven? ఈ రోజు మనము ధైర్యంగా విశ్వాసంతో చెప్పగలమా? Yes, నేను I am. పరలోకానికి వెళ్ళబోతున్నాను. Yes, I am doing something for the Lord. అవును, నేను దేవుడి కోసం ఇది చేస్తున్నాను. Not only the charity part, but apart from that, what Jesus has commanded, I'm using my mouth to speak the good news of Jesus Christ. దాన ధర్మాలు చేయడం మాత్రమే కాదు, కానీ దేవుడు నాకు ఇచ్చిన నోటి ద్వారా నేను సువార్తను ప్రకటించగలుగుతున్నాను. Everything is important. ప్రతిదీ ముఖ్యమైనది. Amen. We got to live it out for the Lord. దేవుడి కోసం బ్రతకాల్సిన వారం మనము. Hallelujah. And he dismissed his spirit in the presence of God. దేవుడి యొక్క సన్నిధిలోనే ఆయన ప్రాణాలను ఆత్మను ఆయన అప్పజెప్పుకున్నాడు. Amen. ఆమేన్. Hallelujah. And when you look at the thief on the right, ఆ కుడి వైపున ఉన్న దొంగను చూసినట్లయితే he didn't go to any institute. ఏ ఒక్క ప్రాంతానికి వెళ్ళి వైద్యశాలకు విద్యా రంగానికి వెళ్ళి He చదువు, didn't go to any Bible college. ఏ బైబిల్ కాలేజ్కి ఆయన వెళ్ళలేదు. What was it that made him think that I am in the midst of the presence of the Almighty? ఎందుచేత ఆయన ఆలోచించి ఉంటాడు, నేను నిత్య జీవం కలిగిన దేవుడితో ఉన్నాను అని. He was convicted in his spirit. ఆయన ఆత్మలో ఆయనకు అనిపించిన ప్రేరేపణ. The spirit of the Lord touched his heart. దేవుడి యొక్క ఆత్మ తన హృదయాన్ని ముట్టింది. Today, this is what we need. ఈ రోజు మనకు అవసరమైనది ఇదే. The touch of the Spirit of God upon your life, upon my life, upon every one of our lives over here. దేవుడి యొక్క ఆత్మ మనల్ని స్పర్శించాలనేది మనలో ఉన్న ప్రతి ఒక్కరికి అవసరమైన విషయం. Even the ones who are sitting outside, బయట కూర్చొని ఉన్న వారికైనా you need the touch of the Spirit of God. దేవుడి ఆత్మ మిమ్మల్ని ముట్టాల్సిన అవసరత ఉంది. I hope you are able to hear me there. మీకు బయట ఉన్న వారికి ఇది వినిపిస్తుందని మేము నమ్ముతున్నాం. Amen. ఆమేన్. Hallelujah. Because the touch of the Spirit of God, that is what brings the difference. ఎందుకంటే దేవుడి యొక్క ఆత్మ మిమ్మల్ని స్పర్శించినట్లయితే అక్కడే మీకు భేదభావన That is what brings the transformation. అందుచేతనే మీలో మార్పు వస్తుంది. Not about the knowledge about the Bible. Even the Lucifer knew everything about the Word of God. Even today, Satan knows the Word of God, but it's the Spirit that changes. దేవుడి యొక్క వాక్యం పట్ల తెలిసి ఉంటే సరిపోదు, జ్ఞానం ఉంటే సరిపోదు. అపవాదికి కూడా, లూసిఫర్కి కూడా ఇదంతా తెలుసు, కానీ వారి ఆలోచన ప్రకారంగా ఆ మాటను మార్చినట్లుగా Satanic spirit will make you disobey the Word of God. సాతానుకు సంబంధించిన శక్తులు దేవుడి మాటకు మిమ్మల్ని అవిధేయులుగా మారుస్తుంది. అక్కడ చెప్తూనే ఉంటారు ప్రతి ఆదివారం దేవుని వాక్యం నేను ఎన్నో సంవత్సరాల నుంచి వింటున్నా, పర్లేదులే ఇది కూడా పోతుంది, ఇక్కడ నుంచి విన్నాను అక్కడ నుంచి పోతుంది. They'll be always speaking about word of God every Sunday. It is okay. They have been telling this years after years. It's okay. I'll listen from 1 year and I'll not follow it. Be careful of this deceptive spirit. ఇలాంటి ఒక ఆలోచన మీలో ఉంది అంటే వివేచన కలిగి ఉండండి. You allow him to take a foothold in your life, he will take you for life. అపవాదికి కానీ మీ జీవితంలో అధికారం ఇచ్చినట్లయితే మీ జీవితం పూర్తిగా ఆయన అధికారంలో వెళ్ళిపోతుంది. Because he's after your life, he's after your soul. ఎందుకంటే మీ జీవితాన్ని వెంబడిస్తున్నాడు, మీ ఆత్మను వెంబడిస్తున్నాడు. This master is very cruel. ఈ యొక్క యజమాని చాలా క్రూరమైన వాడు, Very deceptive. చాలా మోసకరుడు, Looks very glamorous. చాలా అందంగా కనిపిస్తాడు. And he looks like false angel of light. ఆ వెలుతురు ప్రకాశానికి సంబంధించిన దేవదూతలాగా అసత్య మార్గంలో నడిపిస్తాడు. Jesus could reach this stage on the cross
he had discernment. He could reject the works of Satan. He could reject it because he was guided by the Spirit of God. యేసు ప్రభు అటువంటి సమయం దాకా కూడా చేరుకోగలిగాడు అంటే ఆయనకు వివేచన జ్ఞానం కలిగి ఉంది. ఏది సత్యము ఏది అసత్యము అనే భేదభావన ఆయనకు తెలిసి ఉంది. Amen. Amen. So there's one thing that we can look up to during this time where Jesus is dying, and the thing that we need to learn is trusting the Heavenly Father with your life and death also. Amen. యేసు ప్రభు ఇంత కఠినమైన పరిస్థితులను ఎదుర్కొన్న ఈ సమయంలో ప్రాణం విడిచే ఆ సందర్భంలో నుంచి మనం నేర్చుకోవాల్సింది యేసు ప్రభు బ్రతుకైన మరణమైన పరిపూర్ణంగా దేవుడి పైన విశ్వాసాన్ని ఉంచాడు. The second thing is he let go of his life. రెండవదిగా ఆయన ప్రాణాన్ని పోనివ్వు అనేటట్లుగా ఉన్నాడు. I asked you in the start, what are you holding on to? మీకు ప్రారంభంలో నేను అడిగాను దేన్ని పట్టుకొని ఉన్నారు మీరు అని. What are those things? Think about it. ఏంటి ఆ విషయాలు ఆలోచించండి. The list of things or the people or my family or what I'm holding on to life, holding on to this, holding on to that. The Lord wants us to let go. వస్తువులు, మనుషులు, కుటుంబము, ఏదైతే మన విషయాలు, బాధ్యతలు దేని వలన మనం అది పట్టుకొని ఉన్నట్లుగా ఉన్నామో యేసు ప్రభు చెప్తున్నది వాటిని వెళ్ళనివ్వండి అని. The more you let go, the more the flow of the Spirit of God, the anointing and the presence of God will increase upon your life. మీరు ఎంతగా దాన్ని వదలగలిగితే వెంబడించకుండా ఉన్నట్లయితే అంతగా జీవధార మీలో ప్రవహించేటట్లుగా దేవుడు దీవిస్తాడు. Amen. Amen. This is what the Lord wants to speak to us today. ఇదే దేవుడు మీతో మాట్లాడాలనుకునే మాట. Hallelujah. And as we have been meditating on the 7 words, may these words of life come alive in your lives. ఈ 7 మాటల పైన మనం ధ్యానిస్తూ ఉండగా ఇవి మీ జీవితంలో పరిపూర్ణం అవ్వాలని కోరుతున్నాను. Let us look to the Lord in prayer today దేవుడి వైపు ప్రార్థనలో అంగీకరిద్దాం. and tell the Lord who is calling you out with a loud voice. ఆ భీకర శబ్దంతో ధ్వనితో మిమ్మల్ని పిలుస్తున్న ఆ దేవుడికి చెప్దాం. And we need to tell the Lord today, Lord, I am trusting you with my life and death. చెప్దాం దేవుడికి నా జీవం ద్వారా నా మరణం ద్వారా నిన్ను మహిమపరచాలనుకుంటున్నాను. And as you surrender your heart to the Lord, remember that it will bring peace to you. It will bring peace in your relationship with your Heavenly Father and with the people around you. దేవుడికి మన హృదయాన్ని అప్పజెప్తూ ఉండగా దేవుడితో మనకు ఉండాల్సిన సత్సంబంధం కలిగి శాంతి ఉండేటట్లుగా, ఇతరులతో మన పొరుగువారితో కూడా ఆ ప్రేమ శాంతి ఉండేటట్లుగా. Jesus did not cling to his life with panic. యేసు ప్రభు తన జీవితం కావాలి అని కంగారు పడలేదు. He knew in the Spirit, he knew in the Word of God, he trusted the Word of God, and he knew where he is going. ఆయనకు తెలుసు ఆత్మలో, ఆయనకు తెలుసు వాక్యంలో ఎక్కడికి ఆయన వెళ్తున్నాడు అని. The third thing to learn is your relationship with your Heavenly Father matters a lot today. మూడవదిగా మీరు నేర్చుకోవాల్సింది పరలోకంలో ఉన్న తండ్రితో నాకు ఉండాల్సిన సంబంధం ఈ రోజు చాలా ముఖ్యమైనది అని. The fourth thing is death is not the end for believers. నాలుగవ విషయం విశ్వాసులకు మరణం అనేది అంతం కాదు. There's another life waiting for you. ఇంకో జీవం మన కోసం That's వేచి what ఉన్నది. we hope for. అదే మన నిరీక్షణ. Amen. Amen. And obedience even in the end. విధేయత అంత్యకాలం వరకు. Obedience to the word of God. దేవుడి వాక్యం పట్ల విధేయత. Amen. Amen. Today, as we surrender our heart into the Father's hands, ఈ రోజు మనం మన హృదయాలను దేవుడికి అప్పజెప్తూ ఉండగా let us all give over whatever you've been holding on to. ఏదైతే మనం పట్టుకొని వెంబడిస్తున్నామో వాటిని దేవుడికే అప్పజెప్దాం. Give it over to the Lord Jesus Christ. యేసు క్రీస్తుకే అవన్నీ సమర్పించేద్దాం. As his arms are still open wide, ఎందుకంటే ఆయన చేతులు ఇప్పటికీ చాచి ఉన్నాయి. as he is still interceding for you, ఇప్పటికీ మీకోసం ప్రార్థించువాడు ఆయన. he is interceding for you and for me at the mercy seat. మీకోసం నా కోసము ఆ కరుణా పీఠం దగ్గర అడుగువాడు ఆయన. Are you willing to humble yourself? అయితే మిమ్మల్ని మీరు తగ్గించుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? Are you willing to let go of what you are holding on to? ఏదైతే మీరు పట్టుకొని ఉన్నారో వాటిని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారా? If you say yes, I want you to lift up your hand. మీరు అవును అన్నట్లయితే మీరు చేతులు ఎత్తాలని కోరుతున్నాను. Firstly, I want you to close your eyes. మొదటిగా మీరు కళ్ళు మూసుకోవాలని కోరుతున్నాను. Close your eyes in the presence of the Father. తండ్రి యొక్క సన్నిధిలో కళ్ళు మూసుకొని ఉండండి. And if you are willing to surrender that which you've been holding on to today, and you want to let it go into the Father's hands,
I just want you to lift up your hand today. ఏదైతే మీరు పట్టుకొని ఉన్నారో ఇప్పటిదాకా దాన్ని మీరు ప్రభువుకి అప్పజెప్పాలి అని అనుకున్నట్లయితే కళ్ళు మూసుకొని చేతులెత్తి దేవుడికి అప్పజెప్పేటట్లుగా. Abba, Father, తండ్రి అయిన దేవా, we learn a lesson from your life today. నీ జీవితం నుంచి మేము ఒక పాఠాన్ని నేర్చుకున్నాం దేవా. Not only from your life and in these 7 last words that you spoke, నీ జీవితం ద్వారానే కాకుండా మీరు ఆఖరిగా మాట్లాడిన 7 మాటల ద్వారా, but a lesson in your death as well. మీ మరణంలో కూడా ఒక పాఠాన్ని మేము నేర్చుకున్నాం దేవా. About surrendering everything into your hands. సమస్తాన్ని నీ చేతికి అప్పజెప్పాలనే విషయాన్ని నేర్చుకున్నాం దేవా. Surrendering our family, Lord. మా కుటుంబాలను మీకు అప్పజెప్తున్నాం దేవా. Surrendering everything that relates to us. మాకు సంబంధించిన ప్రతిదీ మీ దగ్గర సమర్పిస్తున్నాం దేవా. Because we know surrendering to the Heavenly Father brings peace to us. ఎందుకంటే మాకున్న సమస్తము నీకు అప్పజెప్పినట్లయితే మాకు శాంతి చేకూరుస్తుందని మాకు Peace that surpasseth all understanding. సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం దేవా. May it invade the hearts of people whose hearts are open now, Lord. ఇప్పుడు సిద్ధపరచబడిన హృదయాలపైన దాని యొక్క పెంపకం ఉండును గాక. Precious Spirit of God, దేవుడి యొక్క పరిశుద్ధ we ఆత్మ, pray that the living waters ఆ సజీవమైన నీటి ధార will flow into every heart, O Lord, Father God. ప్రతి హృదయంలో ప్రవహించాలి ఆ జీవనది అని. Will bring a revival in our hearts, O Lord, ఆ Father God. హృదయంలో ఒక మార్పును తీసుకొచ్చేటట్లుగా ఉంటుంది. Will bring forth the life of God into us, O Lord. దేవుడి యొక్క ఆత్మను మా జీవితంలో తిరిగి తెచ్చేటట్లుగా Continue to strengthen us మమ్మల్ని బలపరచడం in our కొనసాగించండి. prayer life, మా ప్రార్థన జీవితంలో in your word. నీ వాక్యములో Enable us to obey you, Lord, మిమ్మల్ని లోబడి అంగీకరించేటట్లుగా మమ్మల్ని and మార్చండి. live out the word of God with signs, wonders, and miracles, Lord. సూచనలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాల చేత బ్రతికేటట్లుగా, Healing everyone, delivering everyone. సమస్త జనులను స్వస్థపరుస్తూ విడుదలనిస్తూ In the mighty name of Jesus we pray. యేసుక్రీస్తు శ్రేష్టమైన నామాన ప్రార్థిస్తున్నాం. And all of God's children say, ఆమేన్. Amen, amen, amen.